ఆంధ్రప్రదేశ్ శాసనసభకు స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి కోడెల శివప్రసాద్ గారు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి నా మీద 924 ఓట్ల ఆధిక్యతతో గెలుపొందినటువంటి కోడెల శివప్రసాద్ గారు నిన్న ఒక ప్రముఖ తెలుగు ఛానల్లో ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ ఇస్తూ ఒక విషయాన్ని ఆయన బహిరంగంగా అంగీకరించారు. ఆ విషయం సారాంశం ఏమిటంటే, నేను ఈ ప్రజాస్వామ్య దేశంలో ఓట్లతో గెలవలేదు, కోట్లతో నేను గెలిచాను అనేటువంటి మాట ఆయన ఇండైరెక్ట్గా మాట్లాడారు. అంటే ఎన్నికల నియమావళి ప్రకారం ఆంధ్రప్రదేశ్లో ఒక శాసనసభ్యత్వానికి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి 28 లక్షలకు మించి ఖర్చు చేయకూడదు. అలాగే ఒక పార్లమెంటు స్థానానికి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి ఎవరైనప్పటికీ కూడా 70 లక్షలకు మించి ఖర్చు పెట్టకూడదు. అలా నిబంధనలకు విరుద్ధంగా ఖర్చు పెడితే అది ఎన్నికల నియమావళికి విరుద్ధమైనది, చట్ట వ్యతిరేకమైనది. మరి కోడెల శివప్రసాద్ గారు నిన్న మాట్లాడుతూ 11,50,00,000 రూపాయలను మొన్న సత్తెనపల్లిలో పోటీ చేసినప్పుడు నేను ఖర్చు పెట్టానని బహిరంగంగా చెప్పిన తర్వాత, అంటే చట్టాన్ని అతిక్రమించి ఎన్నికల నియమావళిని పక్కన పెట్టి డబ్బులు వెదజల్లి సత్తెనపల్లి నియోజకవర్గంలో కేవలం 924 ఓట్లతో నేను గెలుపొందాను అని ఆయనంతటా ఆయనే అంగీకరించిన తర్వాత ఆయన శాసనసభ్యుడిగా కొనసాగేటటువంటి అర్హత చట్ట ప్రకారం లేదు. దీని మీద ఎన్నికల నియమావళికి సంబంధించి ఎన్నికల కమిషన్ సుమోటివ్గా స్పందించి ఆయన మీద చర్యలు తీసుకోవలసిందిగా నేను అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. ఒకవేళ ఏదైనా తాత్సారం జరిగితే రాతపూర్వకంగా కూడా ఫిర్యాదు చేసి చట్ట ప్రకారం ఆయన మీద చర్య తీసుకునేందుకు మేము ప్రయత్నం చేస్తామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి ఏ విధంగా ప్రొసీడ్ కావాలి, ఏ విధంగా చట్ట ప్రకారంగా ఆయన మీద చర్య తీసుకోవాలి అనే దాని మీద న్యాయ నిపుణులతో ప్రస్తుతం మేము సంప్రదిస్తున్నాం. మేము ఆశిస్తున్నాం ఈ ఎన్నికల కమిషన్ సుమోటివ్గా ఆయన స్టేట్మెంట్కు స్పందించి ఆయన మీద యాక్షన్ తీసుకుంటుందని. ఎందుకంటే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇలా ఎవరైతే అధికంగా ఖర్చు పెట్టారో వారి మీద సుమోటివ్గా చర్యలు తీసుకున్నటువంటి దాఖలాలు భారతదేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ఇంతకుముందు ఉన్నాయి. కాబట్టి ఒక శాసనసభ్యుడే కాదు, సీనియర్ నాయకుడే కాదు, ఈ శాసనసభకు అధ్యక్షుడిగా స్పీకర్గా వ్యవహరిస్తున్నటువంటి ఒక వ్యక్తి, ఒక శాసనసభ్యుడు ఇంత దారుణంగా డబ్బులు వెదజల్లి గెలిచిన తరువాత ఆయన మీద యాక్షన్ తీసుకోకపోయినట్లయితే అది కూడా విచారణ కూడా అవసరం లేదు. ఎందుకంటే నేరం నేను చేశానని బహిరంగంగా ఒప్పుకున్న తర్వాత 11,50,00,000 రూపాయలు నేను ఖర్చు పెట్టాను, గెలిచాను అన్న తర్వాత ఇంకా సాక్ష్యాధారాలు ప్రత్యేకంగా సాక్ష్యాధారాలు ఉండవలసినటువంటి అవసరం ఉందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నేరం ఆయనే బహిరంగంగా అంగీకరించిన తర్వాత తక్షణమే ఆయన మీద ఎన్నికల కమిషన్ యాక్షన్ తీసుకోవాలని మేము వారికి విజ్ఞప్తి చేస్తున్నాం. జరగకపోతే దాన్ని ఏ విధంగా చేయాలనే దాని మీద కూడా మేము చూస్తాం. ఒకటి. రెండవది, ఆయన ఆదర్శప్రాయమైనటువంటి రాజకీయ నాయకుడని కూడా చెప్తున్నాడు. నీతి నిజాయితీ కలిగినటువంటి రాజకీయ నాయకుడిని కూడా చెప్తున్నాడు. నిజంగా ఆయనకు నీతి నిజాయితీల మీద నిజంగా నమ్మకం ఉంటే, ఆయనకి ఏం నమ్మకం లేదని మాకు తెలుసు, నమ్మకం ఉంటే తక్షణమే తన పదవికి రాజీనామా చేసి మళ్ళీ రీఎలెక్ట్ కావాల్సిందిగా కూడా నేను సవాలు చేస్తున్నాను. బహుశా రీఎలక్షన్కి అవకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఎన్నికల నియమావళిని ఎప్పుడైతే అతిక్రమిస్తారో వారి మీద సస్పెన్షన్ కూడా ఉంటుంది. కాబట్టి చర్యలకు ఆయన సిద్ధంగా ఉండాలని, ఆయన స్వయంగానే ఆ చర్యలకు లోబడి నైతికంగా ఉండాలని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. అంతేకాదు, నిజంగా ఇవాళ తీరు కూడా అక్కడ అలాగే ఉంది సత్తెనపల్లి నియోజకవర్గంలో. ఎందుకంటే
11,50,00,000 ఖర్చు పెట్టారు కాబట్టి ఎన్నికల్లో 1,100 కోట్ల రూపాయలు సంపాదించుకోవాలనే తాపత్రయంతో ఇవాళ సత్తెనపల్లి నియోజకవర్గంలోనూ అలాగే నరసరావుపేట నియోజకవర్గంలోనూ వారి ప్రతినిధులు ఇద్దరినీ కూడా, అంటే అబ్బాయి అమ్మాయి, అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి అన్న సామెతగా 2 చోట్ల ప్రతినిధులను పెట్టి విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు ఈ రాష్ట్ర స్పీకర్, సత్తెనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు అనేది చాలా స్పష్టంగా అందరికీ తెలిసినటువంటి అంశం. ఎంత దారుణమైనటువంటి అవినీతి జరుగుతూ ఉన్నదంటే అక్కడ ఈ మధ్యన అక్కడ మరుగుదొడ్లు కడుతున్నారు. ఆ మరుగుదొడ్లు గిన్నీస్ బుక్ రికార్డులోకి ఎక్కాయని కూడా కోడెల శివప్రసాద్ గారు అలాగే ముఖ్యమంత్రి గారు కూడా వెళ్ళి చెప్పారు. చివరికి మలమూత్రాలు విసర్జించడానికి మానవుల కోసం కట్టినటువంటి ఆ మరుగుదొడ్లలో కూడా కమిషన్ తీసుకొని డబ్బు సంపాదించాలనేటువంటి నీచమైనటువంటి కార్యక్రమంలో ఇవాళ వారి అబ్బాయి అమ్మాయి నిమగ్నమైపోయి ఉన్నారు. అంటే ఇంతకన్నా నీచమైనటువంటి అవినీతి ఎక్కడ జరుగుతుందని నేను అడుగుతా ఉన్నా. అంతేకాదు, స్వర్గపురులని కడుతున్నారు. మంచిదే, ఎందుకంటే స్వర్గపురులు అంటే శ్మశానాలకు అది ఒక మంచి పేరు పెట్టారు. ఎవరైనా పుట్టినవాడు గిట్టక తప్పదు. గిట్టినప్పుడు శ్మశానాలు మరీ అధ్వాన్నంగా ఉన్నప్పుడు వాటిని బాగు చేయాలని ఒక మంచి కాన్సెప్ట్తో మేము చేస్తున్నామని కోడెల శివప్రసాద్ గారు వారు చెప్తున్నారు. అలాంటి శ్మశానాల నిర్మాణంలో కూడా డబ్బులు కాజేసి కమిషన్లు తీసుకోవాలనేటువంటి దృక్పథంతో పనిచేయటం ఎంత నీచమైన విషయమో నేను ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఇంతవరకు సినిమాల్లో డైలాగులు ఉండేవి, శవాల మీద బొగ్గులేరుకోవడం అని. శ్మశానంలో కూడా డబ్బులు సంపాదించాలనేటువంటి ఒక నీచమైన కార్యక్రమానికి బహుశా 11,50,00,000 రూపాయలు ఖర్చు పెట్టారు. కాబట్టి అవన్నీ అడ్డగోలుగా సత్తెనపల్లి అదేవిధంగా నరసరావుపేట నియోజకవర్గంలో సంపాదించాలనే తాపత్రయంతో కోడెల శివప్రసాద్ గారు వారి అబ్బాయిని అమ్మాయిని నియమించి ఈ రకంగా దారుణంగా అవినీతి చేస్తున్నారు. అంతేకాదు, ఎక్కడైనా డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ ఉంటే, ఎవరికైనా 2 వర్గాలకు తగాదా ఉంటే ఆ డిస్ప్యూటెడ్ ల్యాండ్లో ఒకటి పక్షాన చేరి పోలీసులను ఉపయోగించి అలాంటి భూములు ఆక్రమించుకుంటున్నటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. 2-3 చోట్ల కోట్లాది రూపాయల భూముల్ని కూడా కోడెల శివప్రసాద్ గారి కుమారుడు ఆక్రమించుకుని పోలీసు బలగాలను తీసుకువెళ్ళి సివిల్ డిస్ప్యూట్లో కూడా పోలీసు బలగాలని పురమాయించుకొని చేస్తున్నారు. అంతేకాదు, రిజిస్ట్రేషన్ ఆఫీసుల్లో కమిషన్లు కావాలి, పోలీస్ స్టేషన్లో కమిషన్ కావాలి, ఏ డిపార్ట్మెంట్లో అయినా కమిషన్లు తీసుకొని 1,100 కోట్ల రూపాయలు సంపాదించాలనేటువంటి ఉద్దేశంతో తీవ్రమైనటువంటి అవినీతికి కనీ విని ఎరుగునటువంటి అవినీతి, ఎప్పుడు చూడనటువంటి అవినీతి, అలాంటి అవినీతికి పాల్పడుతున్నటువంటి కోడెల కుటుంబం మీద ఇప్పటికైనా కోడెల గారు అంగీకరించారు. కాబట్టి దయచేసి మీరు రాజీనామా చేసి తప్పుకోవలసినటువంటి నైతిక బాధ్యత ఉన్నది. రాజీనామా చేసి తప్పుకోకపోయినట్టయితే చట్ట ప్రకారంగా అన్ని చర్యలు తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని కూడా ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. అంటే ఆయన డిస్ప్యూట్ చేసినప్పుడు కదా ఎవిడెన్స్, అసలు ఆయన నేను అనలేదు అని అన్నప్పుడు కదా వాట్ ఈస్ హీజ్ రియాక్షన్ వీ విల్ సీ. ఆయన అనలేదా, అన్నాడా? చెప్పమనండి. చెప్పిన తర్వాత ఏది ఎవిడెన్స్ ఉంటుందో ఏది ఎవిడెన్స్ ఉండదో మనం చూద్దాం. ఇంకొక అంశం ఏమిటంటే, ఎన్నికలు జరుగుతూ ఉన్నప్పుడు ఆయన కూడా ఒక అఫిడవిట్ ఇచ్చాడు. ఎన్నికల్లో ప్రతి వాళ్ళు అఫిడవిట్ ఇవ్వాలి మన ఆస్తులు. అంతేకాకుండా ఎన్నికల ఖర్చులకు సంబంధించింది కూడా మనం సబ్మిట్ చేయాలి ఎవ్రీ డే. ఆయన బహిరంగ అనలేదా? పని చెప్పండి. మీడియాలో వస్తే నిన్న వచ్చింది, అనకపోతే ఈ పార్టీ ఖండించాలి కదా. హీ యాక్సెప్టెడ్ ఇండైరెక్ట్లీ. ఒకసారి ఆయన ఆ మాట టెలికాస్ట్ అయిన తర్వాత, ఆయన దేశంలోనే ఉన్నాడుగా, దేశంలో లేకుండా లేడుగా, మరి అది ఒకసారి టెలికాస్ట్ అయిన తర్వాత అది నేను అనలేదని ఎక్కడ అనలేదే అంటే ఆయన అంగీకరించాడు. ఇవాళ నేను ఈ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆయన నేను అనలేదు అని ఏదైనా రకరకాల మేనేజ్మెంట్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తే అది వేరే అంశం. కానీ చాలా స్పష్టంగా ఆయనే, నేను రాజకీయాల్లో ప్రవేశించినప్పుడు 30 లక్షలు ఖర్చు పెట్టాను, ఇప్పుడు 11,50,00,000 ఖర్చు పెట్టానని చెప్పిన మాట వాస్తవమా కాదా? వాస్తవం అయినప్పుడు ఇంక ఎవిడెన్స్ ఎందుకు? ఇది పనికి వస్తుందా పనికిరాదా? దట్ ఇస్ ఎ డిఫరెంట్ మ్యాటర్. వాస్తవం కాదు అన్నప్పుడు వాట్ ఈస్ ది ఎవిడెన్స్ వీ విల్ సీ. న్యాయ నిపుణులతో సంప్రదిస్తాం. ఆయన అన్న మాట 100కి 100 పాళ్ళు వాస్తవం. నిన్న టెలికాస్ట్ అయింది, మళ్ళీ నిన్న ఉదయం కూడా టెలికాస్ట్ అయింది.
ఇన్నిసార్లు టెలికాస్ట్ అయిన తర్వాత కూడా ఆ స్పీకర్ గారు అన్నవారు నేను అది అనలేదని ఒక మాట అనని మాట అంటే ఈ వాటికి చెప్పాలి కదా, చెప్పలేదు. ఇట్ ఈస్ ప్రెజ్యూమ్ దట్ హీ అటర్డ్ దట్ వర్డ్స్. ఇంకా